ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వన్ ఐడియాస్. ఇది వర్క్ స్టార్ట్ చేయాలి. ఈ సారీ అయితే ఇలా వచ్చిందనమాట, ఫ్లవర్స్. అసలు వర్క్కి ఏ సారీ వచ్చినా కూడానండి ఇలా 2-3 రంగులు ఉన్న చీర వస్తే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే డిజైను చీర కాస్ట్ ఎక్కువ తక్కువ అన్నది పక్కన పెట్టి, డిజైన్ కాస్ట్ పక్కన పెట్టినా కూడా ఏ చిన్న డిజైన్ అన్నా సరే కలర్ కాంబినేషన్ బాగా ఉన్నప్పుడు లుక్ చాలా బాగుంటుందండి. అయితే చీరలు ఇలా 2-3 రంగులు ఉన్నాయనుకోండి, మనం డిజైన్లో కూడా 2-3 రంగులు వాడచ్చు కాబట్టి ఆ డిజైన్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ శారీలో చూడండి, ఫ్లవర్స్కి 2 రంగులు వచ్చినాయి. మీకు ఇప్పుడు దగ్గరలో చూపిస్తాను చూడండి, బాగా అర్థమవుతుంది. శారీలో ఫ్లవర్స్ వచ్చేటప్పటికి ఒకటేమో స్కై బ్లూ వచ్చిందండి, ఒకటి లైట్ పింక్ వచ్చింది. ఇంకా లీవ్స్ వచ్చేటప్పటికి గోల్డ్ అండ్ పెసరపచ్చ, ఈ 2 కలర్స్లో లీవ్స్ వచ్చినాయి. అండ్ గోల్డ్ ఎలాగా ఉంది కాబట్టి గోల్డ్ జరీ వాడచ్చు. సో ఈ అన్ని కలర్స్ యూస్ చేసి డిజైన్ చేస్తే చాలా లుక్ వస్తుందండి. డిజైన్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఫ్లవర్ డిజైన్ కలర్స్ కూడా బాగా సెట్ అవుతాయి కాబట్టి ఈ డిజైన్ మొత్తం వేసాక చూపిస్తాను. అండ్ బ్లౌజ్ పీస్ వచ్చి ఇది ప్లెయిన్ బ్లౌజ్ పీస్ వచ్చిందండి. ఈ విధంగా ఎలా వస్తామైతే మనం సెపరేట్గా పర్టికులర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంచు కూడా చాలా చిన్నగా వచ్చింది. అంచు మీద డిజైన్ వెయ్యాలా వద్దా అన్నది వాళ్ళ హ్యాండ్ పొడవని బట్టి చూసి డిసైడ్ చేసుకోవచ్చు. అయితే పెద్ద మెషిన్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇలాంటి క్లాత్ మీద కూడా మనకి వర్క్ బాగా వస్తుందండి. దారాలు అయితే కరెక్ట్గా సెట్ అయ్యేలా చూసి తీసుకున్నాను. ఆల్రెడీ సిల్వరు గోల్డ్ జరీ అవి ఎప్పుడు మిషన్కి పెట్టేసే ఉంచుతానండి, రెగ్యులర్గా వాడతాను కాబట్టి అవి. ఈ క్లాత్ పలచగా ఉన్నప్పటికీ కూడా పెద్ద మిషన్ మీద వర్క్ అయితే బాగానే వస్తుందండి. ఇంతకుముందు ఉషా 550 వాడేదాన్ని అన్నాను కదా, దాంట్లో ఏంటంటే ఇలాంటి క్లాత్ వర్క్ అంత నీట్గా రాదు, ఫినిషింగ్ అది బాగోదు. పెద్ద మిషన్ మీద ప్రతి క్లాత్ వర్క్ బాగా వస్తుందండి. ఒక సాగి టైప్ ఉంటుంది కదా, అదేంటంటే ఫ్రేమ్ మనం టైట్గా పెట్టినప్పుడు క్లాత్ సాగుతుంది, ఫ్రేమ్ రిమూవ్ చేసేటప్పటికి క్లాత్ దగ్గరికి వచ్చేసి వర్క్ అయితే చూడడానికి బాగోదు. ఒక ఆ టైప్ క్లాత్ తప్ప ఇంకేదైనా కూడా వర్క్ అనేది బాగా వస్తుంది. ఈవెన్ నెట్ క్లాత్ మీద కూడా చేశానండి చాలాసార్లు, అది కూడా బాగా వస్తుంది. ఓకే అండి, డిజైన్ అయితే చేసేటప్పటికి ఇలా ఉన్నది చూడండి. హ్యాండ్ అయితే చాలా బాగుంది, హెవీ వచ్చింది హ్యాండ్కి. ఇందులో స్కై బ్లూ, లైట్ పింక్, పెసరపచ్చ అండ్ గోల్డ్ జరీ వాడడంతో లుక్ అనేది చాలా బాగుంది. ఈ వర్క్ చేసేటప్పుడు వచ్చిన 2 కస్టమర్స్ కూడా ఇదే వర్క్ కావాలి అన్నారండి. నేను ఇంకొక సారీకి కూడా సేమ్ డిజైన్ చేశాను, అది కూడా చూపిస్తాను. రెండిట్లో ఏది బాగా లుక్ అనిపించిందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకో సారీ వచ్చేటప్పటికి ఇది గ్రీన్ సారీ అండి, గ్రీన్ అండ్ సిల్వర్తో ఉన్నది. కానీ ఆ 2 కలర్సే వేస్తే డిజైన్ అనేది అంత లుక్ రాదు. సో ఏం చేశానంటే ఇక్కడ శారీకి అంచు చివర్లో లైట్గా చంద్రకాంత కలరు ఉన్నది, సో దాన్ని కూడా యూస్ చేశాను నేను. ఇప్పుడు వర్క్ అయితే చూపిస్తాను చూడండి మీకు. ఈ శారీ మీద డిజైన్ వచ్చేటప్పటికి ఈ లుక్ అనేది వచ్చిందండి. ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను. హ్యాండ్స్ కూడా వీళ్ళది కూడా పొడవు చెయ్యే కాబట్టి డిజైన్ బాగా సెట్ అయింది. చూసారు కదండి, 2 శారీస్ మీద ఒకే డిజైన్ అనేది. మళ్ళీ నేను ఇంకొక శారీ కూడా సేమ్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు సేమ్ వర్క్ చేసిన 3 బ్లౌజెస్ కూడా నేను మీకు చూపిస్తాను. ఈ మూడిట్లో ఏ కలర్ మీద ఈ డిజైన్ ఎక్కువ లుక్ వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా. ఇంకా లాస్ట్ 3వ సారీ అండి, సేమ్ డిజైన్. ఇది ఏంటంటే స్కై బ్లూ అండ్ కాపర్ కలర్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో వచ్చింది. డిజైన్ కూడా ఈ 3 కలర్స్ యూస్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.